కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. టెస్లా మన దేశంలోకి వస్తోందా? ఈ మాట చాలా కాలంగా వింటున్నాం. కొన్నేళ్లుగా చర్చ. ఇలాన్ మస్క్ టెస్లా ఇండియన్ రోడ్స్పై కనబడుతుందా, ఇండియాకు వస్తుందా అని. కానీ మళ్ళీ తాజాగా ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇటీవల టెస్లా ఇండియాలో ఉద్యోగాల కోసం 14 పొజిషన్స్ కోసం అడ్వర్టైజ్ చేసింది. అందులో స్టోర్ మేనేజర్ లాంటివి కూడా. ఢిల్లీలో, ముంబాయిలో పెద్ద షోరూంలు పెట్టబోతోంది అన్నది వార్త. ఈ వార్త ఎప్పుడొచ్చింది? భారత ప్రధానమంత్రి అమెరికా వెళ్ళాడు. అక్కడ టెస్లా చీఫ్ అయినటువంటి ఇలాన్ మస్క్తో సమావేశమయ్యాక వచ్చింది. దీంతో సహజంగానే ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, టెస్లాకు రాకకు వీలుగా అనుకూలంగా కేంద్ర బడ్జెట్లో కూడా పన్నులు తగ్గించారు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్స్ పైన 110% ఉన్న ట్యాక్స్ను కాస్త కస్టమ్స్ సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని 70% తగ్గించారు. సో బడ్జెట్లో ఇలాన్ మస్క్ ఉపయోగపడేలా లగ్జరీ కార్ల పైన ఇంపోర్ట్ డ్యూటీ, ఫారిన్ లగ్జరీ కార్ల పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అలాగే ఇలాన్ మస్క్ నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చారు. ట్రంప్కు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ ఇలాన్ మస్క్. అసలు ఇలాన్ మస్కే ప్రెసిడెంట్, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అంటూ డెమోక్రట్లు విమర్శలు చేసే అంత క్లోజ్నెస్ ఇద్దరి మధ్య. ఈ సమయంలో ఇండియాలో 14 పొజిషన్స్కు అప్లికేషన్ ఇన్వైట్ చేశారంటే మన దేశంలోకి టెస్లా రావటానికి రంగం సిద్ధమైంది. మరి ఎందుకు మన దేశంలోకి టెస్లా రావాలని ఆశపడుతోంది? ఎందుకు ఇలాన్ మస్క్ గత కొన్నేళ్లుగా ఇండియన్ మార్కెట్ పైన అంత ఆసక్తి చూపుతున్నాడు? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ పెరుగుతోంది, భారీగా పెరుగుతోంది. 2023లో 82,000 ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో అమ్మడిపోతే 2024లో 1 lakh ఎలక్ట్రిక్ కార్స్ మన దేశంలో అమ్ముడుపోయాయి. అంటే నియర్లీ 20% గ్రోత్. చైనాతో పోలిస్తే చాలా తక్కువే కావచ్చు. చైనాలో 11 మిలియన్ 2024లో 1,10,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. 11 మిలియన్. దాంతో పోలిస్తే మనం చాలా తక్కువ, కేవలం 1 lakh. కానీ గ్రోత్ రేట్ తీస్తే లాస్ట్ ఇయరే 20% గ్రోత్ రేట్. అంటే ఎలక్ట్రిక్ కార్లకు చైనాలో మార్కెట్ చాలా పెద్దదైనా ఇండియాలో మార్కెట్ రోజు రోజుకు వేగంగా పెరుగుతోంది. భారత ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టుకుంది క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవటానికి. ఫాసిల్ ఫ్యూయల్స్, డీజిల్, పెట్రోల్ వాడకాలని డిస్కరేజ్ చేయడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపుగా భారత ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీకి రకరకాల ట్యాక్స్ కన్సెషన్స్ ప్రకటించారు. లక్ష్యం ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఇలా అన్ని సెగ్మెంట్లో కూడా, ఈవెన్ 2 వీలర్స్ 3 వీలర్స్లో కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎంకరేజ్ చేస్తుంది భారత ప్రభుత్వం. అందువల్ల సహజంగానే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇండియాలో ఉన్న అవకాశాల రీత్యా ఇలాన్ మస్క్ టెస్లా భారత మార్కెట్ వైపు చూస్తోంది. మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేకపోయింది? ఇప్పుడే ఎందుకు వస్తానంటోంది? ఈ 2 ప్రశ్నలకు కూడా మనకు ఆన్సర్ కావాలి. ఇప్పుడే ఎందుకు ఇప్పటిదాకా ఎందుకు రాలేకపోయింది? రాలేకపోయటానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, మన దేశంలో మన ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మీరు భారతదేశంలో ఫ్యాక్టరీ పెట్టి ఇండియాలో టెస్లా కార్ను ప్రొడ్యూస్ చేయండి.
ఇండియన్ మార్కెట్లో అమ్మండి, విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోండి. దానివల్ల మా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ప్రొడక్షన్ ఫెసిలిటీ కనుక ఇక్కడ పెడితే భారతదేశంలో ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. కనుక భారత ప్రభుత్వం ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కండిషన్ పెట్టింది టెస్లా కారుకు. నీవు అడిగిన రాయితీలు ఇవ్వాలి అంటే నువ్వు ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి అని. దానికి ఇలాన్ మస్క్ ఇష్టపడలే. కారణం ఏంటంటే ఆయనకు చైనాలో అతిపెద్ద మార్కెట్, 1,10,00,000 కార్లు, 11 మిలియన్ టెస్లా వెహికల్స్ అమ్మారు ఈ 2024లోనే. అందువల్ల ఇలాన్ మస్క్ 2024లో టెస్లా అమ్మింది 1,10,00,000 కాదు, టోటల్ ఎలక్ట్రిక్ కార్లు చైనాలో అమ్మినాయి 1,10,00,000. అందువల్ల అంత పెద్ద మార్కెట్ వదిలేసి ఇండియాలో ప్రొడక్షన్కు షిఫ్ట్ చేయడానికి ఇలాన్ మస్క్ ఇష్టపడలే. చైనా ఆయనకు ప్రియారిటీ. మీరు గమనించండి, యూరోప్ పైన విమర్శిస్తాడు, బ్రిటన్ విమర్శిస్తాడు, ఆస్ట్రేలియా విమర్శిస్తాడు, యూరోప్ను నానా మాటలు అంటాడు. కానీ చైనా గురించి ఇలాన్ మస్క్ పొరపాటున కూడా ఒక్క మాట అనడు. చైనాలో ప్రభుత్వం గురించి ఒక్క మాట అనడు. ఎందుకన్నాడు అంటే చైనా ఇది ఎ వెరీ బిగ్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్, అందులో టెస్లా ఇది ఎ వెరీ బిగ్ ప్లేయర్. అందువల్ల చైనాలో ప్రొడక్షన్ ఫెసిలిటీని ఉండగా ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టడానికి ఇలాన్ మస్క్ సిద్ధపడలేదు. వాస్తవంగా లాస్ట్ ఇయర్ ఇలాన్ మస్క్ ఇండియాకి రావాలి, కానీ చివరి నిమిషంలో ఆయన చాలా బిజీ ఉన్నాడు అని చెప్పి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఇండియాకు టూర్ క్యాన్సిల్ అయిన 1 వీక్లో చైనాకి వెళ్ళాడు. మరి అంత బిజీగా ఉంటే ఇండియా చైనాకి ఎట్టు వెళ్ళాడు అంటే ఇలాన్ మస్క్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చైనా ఇదే టాప్ ప్రియారిటీ. అందువల్ల ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టడానికి ఆయన సిద్ధపడలే. ఎందుకంటే 1,10,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్మే మార్కెట్ చైనా అయితే 1,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్మే మార్కెట్ ఇండియా కనుక సహజంగానే చైనా పట్ల మస్క్ ప్రియారిటీ. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఇస్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్ కనుక. సో అందువల్ల ఇక్కడ ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టినప్పుడు ఇలాన్ మస్క్ అడిగిన రాయితీలు ఇవ్వటానికి మన ప్రభుత్వం అంగీకరించలే. ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీ కన్సెషన్స్ను అడిగారు. ఇలాన్ మస్క్ ప్లాన్ ఏంటంటే ముందు ఇంపోర్టెడ్ కార్స్ అంటే టెస్లా చైనాలో ప్రొడ్యూస్ చేసిన టెస్లా కార్ను ఇండియాలో అమ్మడం మొదలుపెట్టాలి. ఇండియాలో మార్కెట్ బాగా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను ఫ్యాక్టరీ పెట్టడానికి అన్నాడు. కానీ మన భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నువ్వు ఇండియాలో అమ్మాలి, అమ్మటానికి రాయితీలు కావాలంటే మొదలు ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలని మనం అన్నాం. ఎందుకంటే 110% లగ్జరీ కార్లు, ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ల పైన మన దేశంలో ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. అందువల్ల టెస్లా ఇక్కడ మార్కెట్లో నిలబడడం కష్టం. ఇప్పటికే మరి ఎందుకు ఈ రకమైన హై ట్యాక్సెస్ పెట్టాము, ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ల పైన 110% ఎందుకు పెట్టామంటే మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది, కార్ల ప్రొడక్షన్ పెరుగుతోంది. దీన్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మహేంద్ర వారు, టాటా వారు ఇప్పుడిప్పుడే మార్కెట్లో పెరుగుతున్నారు. ఇప్పుడు మన టోటల్ 1 lakh ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో 30% వరకు, 1/3 వరకు మహేంద్ర వాళ్ళది, 38% టాటా. ఈ 2 కంపెనీలు కలిపే నియర్లీ 71% ఉంటుంది. అందువల్ల ఇండియన్ ప్రొడక్షన్ కాపాడటానికి ఈ హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి. అందువల్ల ఇలాన్ మస్క్ రాలే. మరి ఇప్పుడు ఎందుకు వస్తానంటున్నాడు? దీనికి కారణం ఏంటి? ఇలాన్ మస్క్ మనసు మారిందా? మారలే. భారత ప్రభుత్వం మారింది. ఇలాన్ మస్క్ అనుకూలంగా ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. కారణం ట్రంప్ అక్కడ అధికారంలోకి రావడం, ట్రంప్కి ఇలాన్ మస్క్ మంచి ఫ్రెండ్ కావడం. ఇలాన్ మస్క్ను మెప్పిస్తే ట్రంప్ను మెప్పించవచ్చు కనుక ఇలాన్ మస్క్ను అనుకూలంగా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఏ నిర్ణయాలు తీసుకుంది? ఇలాన్ మస్క్ ఏమన్నాడు? మీ దగ్గర ఇంపోర్టెడ్ లగ్జరీ వెహికల్స్ పైన హై ట్యాక్సెస్ ఉన్నాయన్నాడు. దాని వెంటనే కేంద్ర బడ్జెట్లో ఇటీవల తగ్గించారు. 110% నుంచి 70% తగ్గించారు. ఇది కూడా చాలా ఎక్కువ, తగ్గించండి అని ట్రంప్ అంటున్నాడు. చూడాలి మరి ఇంకా తగ్గిస్తారేమో. ఇక మరి అంతకుముందు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కండిషన్ పెట్టింది కదా మన ప్రభుత్వం, ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలని. ఈ కండిషన్ ఎత్తివేస్తారా ఇంకా తెలియదు. కానీ ఇలాన్ మస్క్ ఇక్కడ నిజంగానే ఫ్యాక్టరీ పెడతాడా? నేను ఇంతకుముందు చెప్పాను, చైనా మార్కెట్ ఏమో 1,10,00,000 టోటల్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్,
మరి ఆ మార్కెట్ ఉండగా ఇండియాలో ప్రొడక్షన్ పెట్టడానికి ఆయన ఇష్టపడలే. ఇప్పుడు అదనంగా ఇంకో ఫ్యాక్టర్ కూడా యాడ్ అయింది. అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికన్ కంపెనీలు ఏవి బయట పోయి ఉత్పత్తి చేయకూడదు, అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి, లేకపోతే మీ పైన సుంకాలు టారిఫ్స్ విధిస్తా అంటున్నాడు. అంతేకాదు ఫారిన్ కంపెనీస్ కూడా వచ్చి అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే మీ పైన టారిఫ్స్ ఉండవు అంటున్నాడు. అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో భాగము ఇలాన్ మస్క్. మరి ట్రంప్ అమెరికన్ కంపెనీలకు కండిషన్ పెడుతున్నాడు అమెరికాలో ప్రొడ్యూస్ చేయాలని, ఫారిన్ కంపెనీలకు కండిషన్ పెడుతున్నాడు అమెరికాలో వచ్చి ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే మీ పైన ట్యాక్సెస్ విధిస్తాను. ఇలాంటి టైంలో ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇలాన్ మస్క్ టెస్లా ప్రొడక్షన్ను చైనా నుంచి ఒకవేళ బయటికి వచ్చినా అమెరికాలో పెడతాడు కానీ ఇండియాలో పెడతాడా? అందుకే ఇప్పటి వరకు ఇలాన్ మస్క్ ఏ కమిట్మెంట్ ఇవ్వలే. మన దేశ ప్రభుత్వము పన్నులు తగ్గించి అవసరమస్తే మన మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని కూడా నిర్వీర్యం చేసుకొని త్యాగం చేసుకొని సిద్ధపడితే బహుశా ఇలాన్ మస్క్ వస్తాడు. అలా సిద్ధపడ్డాడో లేదో ఇంకా మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలిసింది, పన్నులు మాత్రం తగ్గించారు బడ్జెట్లోనే. మరి ఈ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే పెట్టాలి, ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలనే కండిషన్, మేక్ ఇన్ ఇండియా కండిషన్ వదిలేశారా చూద్దాం, మనకు అర్థమవుతుంది మరికొన్ని రోజుల్లో. కానీ టెస్లా మాత్రం ఇండియాకు రావడం దాదాపు ఖాయమైనట్టుగా కనబడుతోంది. అందుకే ఇండియాలో హైరింగ్ మొదలుపెట్టాడు ఇలాన్ మస్క్.